అది అమావాస్య రోజు రాత్రి 10 గంటలు. మా పొలంలో గాలి వీస్తుంది. అకస్మాత్తుగా అన్నీ ఆగిపోయాయి. గాలి లేదు, శబ్దం లేదు, అన్నీ నిశ్శబ్దం. అప్పుడే మా కుక్క అరవడం మొదలు పెట్టింది. నాకు అర్థమైంది ఏదో వస్తోంది అని. ఇది నిజంగా జరిగిన కథ. నంద్యాల జిల్లా మునిమడుగు గ్రామం, ప్యాపిలి మండలం. 2 సంవత్సరాలు ప్రతిరోజు రాత్రి 8 నుండి తెల్లవారుజామున 6 వరకు మా సజ్జా చేను కాపలాకు వెళ్లేవాడిని. ఆ రాత్రులు నాకు అలవాటయ్యాయి. చీకటంటే భయం పోయింది నాకు. కానీ ఆ ఒక్క రాత్రి మాత్రం మా జీవితాన్ని మార్చేసింది. అది అమావాస్య రోజు. ఆ రోజు ఉదయం అమ్మ చెప్పింది, ఈ రోజు వెళ్ళకు, మంచి రోజు కాదు అని. నేను నవ్వేశాను. 2 ఏళ్లుగా వెళ్తున్నాను కదా అని అన్నాను. నా పెంపుడు కుక్క లియోని బైక్ మీద కూర్చోబెట్టుకుని బయలుదేరాను. రాత్రి 9 అయింది. పొలం మొత్తం 2 రౌండ్లు వేశాను. అన్నీ సవ్యంగా ఉన్నాయి అని మంచం మీద కూర్చొని పాటలు వింటున్నాను. చల్లగా ఉంది, ప్రశాంతంగా ఉంది. మా పొలానికి 100 మీటర్ల దూరంలో మా ఊరి శ్మశానం ఉంది. కానీ రోజు చూసి ఆ చీకటి నాకు ఎప్పుడూ భయం కలిగించలేదు. రాత్రి 10 దాటింది. పడుకుందామని అనుకున్నాను. కానీ అప్పుడే మొదలైంది. లియో అకస్మాత్తుగా మొరగడం మొదలు పెట్టాడు. చాలా వింతగా మొరుగుతున్నాడు. అతడు ఎప్పుడు అలా మొరగలేదు. పరిగెత్తుతున్నాడు, వణుకుతున్నాడు. నా దగ్గర కూడా రావడం లేదు. అడవి పంది వచ్చిందేమో అని గట్టిగా అరిచాను. లియో కొంచెం నిమ్మలించాడు. తర్వాత మళ్ళీ నేను ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాను. మళ్ళీ అదే మొదలైంది. లియో మంచం కిందికి వెళ్ళాడు. వింత శబ్దాలు చేస్తున్నాడు. చిన్నగా మరుగుతున్నాడు. అప్పుడే పొలంలో ఏదో కదిలింది. సజ్జా పొలం 8 అడుగులు ఎత్తు ఉంటుంది. ఆ చీకటి మధ్యలో ఏదో అలజడి, గజ్జల శబ్దం, అడుగుల శబ్దం. నాకు మొదటిసారి చర్మం జలధరించింది. నా దగ్గర ఉన్న లైట్ తీసుకుని దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే లైట్ గ్లిచ్ అయ్యింది. వెలగడం లేదు, పని చేయడం ఆగిపోయింది. పొలం నడుమ ఇరుక్కుపోయాను. చీకటి మాత్రం కమ్మేసింది. లియో దూరంగా ఏడుస్తున్నాడు. నా దగ్గరికి రావడం లేదు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. అలా పరిగెత్తుతూ మంచం దగ్గరికి వచ్చాను. చేతిలో కొడవలి పట్టుకున్నాను. మంచం దగ్గర ఆగి వింటున్నాను. అంతా నిశ్శబ్దం అయ్యింది. 2 సంవత్సరాలలో నాకు ఎప్పుడు ఇలా జరగలేదు. ఆ క్షణం మొత్తం నా శరీరం తడిచిపోయింది భయంతో. నేను లియో బైక్ వైపు పరిగెత్తడం మొదలు పెట్టాము. మొబైల్ ఫ్లాష్ వేసుకున్నాను. బైక్ నాకు 600 మీటర్ల దూరంలో ఉంది. పొలం దాటగానే అప్పుడే అది జరిగింది. అది కనబడింది. నా కాలును ఎవరో పట్టుకున్నట్టుగా అనిపించింది. నేను కింద పడిపోయాను. చేతిలో ఉన్న కొడవలి నా గుండెను గీసుకుంది. రక్తం కారిపోతుంది. భయంతో లేచి మళ్ళీ పరిగెత్తాను. అప్పుడే నా ఎదురుగా ఒక నల్లటి నీడ నిలబడింది. 8 అడుగుల ఎత్తు, పూర్తి చీకటి రంగు, ఎర్రని కళ్ళు. లియో నా మీదకి పరిగెత్తాడు. ఆ నీడ మీదికి దూకాడు. నేను బైక్ వైపు పరిగెత్తడం మొదలు పెట్టాను. నాకి ఆ నీడ దగ్గరే పడిపోయింది. నేను నా బైక్ కి తీసుకోవడానికి మళ్ళీ అక్కడికే వెళ్ళాను. కీ తీసుకున్నాను. వెంటనే ఆ నీడ మళ్ళీ వచ్చింది. ఈసారి నా వెనకాలే నిలబడింది. నేను భయంతో మళ్ళీ పరిగెత్తాను. బైక్ ఎక్కాను. లియో కూడా ఎక్కాడు. బైక్ స్టార్ట్ చేసి పొలిమేర దాటాను. అప్పుడే లియో మొరగడం ఆపాడు. ఇంటికి చేరాను. అమ్మకు జరిగిందంతా చెప్పాను. అమ్మ విని ఇలా అనింది, నేను నీకు ముందే చెప్పాను కదా, ఈ రోజు మంచి రోజు కాదు అని. నువ్వు వినలేదు నా మాట అని అన్నారు. మరుసటి రోజు ఉదయం మళ్ళీ పొలానికి వెళ్లి ఎక్కడైతే నేను కింద పడ్డానో రక్తం ఉన్న రాయిని చూసి దిష్టి తీసింది అమ్మ. తర్వాత 1 వారం మొత్తం జ్వరం, ఒళ్ళు నొప్పులు, ఆసుపత్రికి కూడా వెళ్ళాను. కానీ ఏమీ తగ్గలేదు. చివరికి మా ఊరి కొండ మీద ఉన్న అక్క మహాదేవి గుడికి వెళ్ళాను. అక్కడ స్వామికి జరిగిందంతా చెప్పాను. ఆయన నేను చెప్పిందంతా విన్న తర్వాత ఇలా అన్నాడు, 2 నెలల ముందు ఆ ఊళ్ళో మరొకరికి కూడా ఇలానే జరిగిందని, ఆ ఆత్మ ఆ వ్యక్తిని చాలా కాలం వేధించిందని, ఆయన వచ్చి మా పొలం దగ్గర శ్మశానంలో ఆ శక్తిని విడిపించారని అన్నాడు. తర్వాత ఆయన నాతో ఇలా అన్నాడు, నీకు హనుమంతుని తాయెత్తు ఉంది, అందుకే ఏమీ చేయలేకపోయింది అని అన్నాడు. అప్పుడే ఒక కొత్త తాయెత్తు కట్టాడు. ఇక వెళ్ళు అని అన్నాడు. తర్వాత జ్వరం తగ్గింది. ఒళ్ళు నొప్పులు కూడా తగ్గిపోయాయి. రాత్రి పొలానికి వెళ్ళడం మళ్ళీ మొదలు పెట్టాను. కానీ ఆ వైపు మళ్ళీ అలా జరగలేదు. ఇప్పటికీ కూడా ఆ రాత్రి గుర్తొస్తే ఒళ్ళు వణికిపోతుంది. మహాలయ అమావాస్య రోజు అమ్మ చెప్పింది వెళ్ళకు అని నేను వినలేదు. మీరు మాత్రం వినండి. ఈ కథ నిజంగానే జరిగింది. ఇది విన్న తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.